సినీ రంగం వేరు, రాజకీయ రంగం వేరు అనుకోవడం పొరపాటు. ఎందుకంటే మన గతంలో కూడా చరిత్ర చూసుకుంటే అన్న ఎన్టీ రామారావు గారు కూడా సినీ రంగం నుంచే రాజకీయ ప్రవేశం చేశారు. ఆయన ఒక స్థాయిని నిలబెట్టాడు, తెలుగుడి గౌరవాన్ని చూపాడు. అదేవిధంగా తమిళనాడులో కూడా చూసుకుంటే ఖచ్చితంగా సినీ రంగంలో సంబంధించినటువంటి యొక్క ప్రముఖులే ఇక్కడ రాజకీయ రంగంలో కూడా మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా సినిమా యొక్క ప్రభావాలు కావచ్చు, వాళ్ళకున్న క్రేజ్ కావచ్చు, ఖచ్చితంగా ఓటు రూపంలో మార్చేటువంటి ఒక స్థితి గతంలో మనం చూస్తూనే ఉన్నాం. అయితే ప్రస్తుతం ఏపీలో జరుగుతున్నటువంటి ఒక రాజకీయాల వల్ల ఇప్పటిదాకా చాలా అరుదుగా చాలా తక్కువ మందినే మనము ఎవరైతే ఉన్నారో పార్టీల తరఫున మాట్లాడిన చూసాం. ఒకవైపు వైసీపీ వైపు చాలా చిన్న చితక ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో ఒక పోసాని కావచ్చు, అలీ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరినీ చూస్తున్నాం. ఒక శ్యామలా కావచ్చు, ఇలాంతా చిన్న పార్టీ వాళ్ళు. కానీ మెగాస్టార్ చిరంజీవి లాంటి వాళ్ళందరూ కూడా కూటమి వైపు ఉంటున్నారు. అయితే ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్ కూడా అందుతుంది. అదేంటి అంటే సినీ ఇండస్ట్రీ మొత్తం కూడా ఒక పార్టీ వైపు వాళ్ళ చూపులు ఉన్నాయి, ఒక పార్టీతో కలవబోతున్నారు అని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలు ఏంటో మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ కనకదుర్గ మేడం గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. దక్షిణ ఆంధ్ర కావచ్చు, లేదంటే మనకు నార్త్ ఇండియా కావచ్చు, ఏదైనా సరే ఖచ్చితంగా ఇండియాలో సినిమా రంగంకి సంబంధించినటువంటి ఒక వాసనలు ఖచ్చితంగా రాజకీయ రంగంలో మనం చూస్తూ ఉంటాం. అదిగాక అగ్ర స్థానాలు కూడా వీళ్ళే మనం చూస్తుంటాం. ఏదో ఎవరైతే మనకు చెప్పాలంటే అన్న ఎన్టీఆర్ గారు కావచ్చు, జయలలిత గారు కావచ్చు, కరుణానిధి కావచ్చు, ఎంజీఆర్ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరినీ మనం చూస్తూ వస్తున్నాం. సో ఇప్పుడు ఖచ్చితంగా సినిమా వాళ్ళ యొక్క ఫేమ్ కావచ్చు, క్రేజ్ కావచ్చు, ఇదంతా కూడా ఖచ్చితంగా రాజకీయాల్లోకి ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది అనుకోవచ్చు, వీళ్ళ వల్ల ఓట్లు పడతాయని చెప్పి అనుకోవచ్చు అంటారా? ఎలా చెప్పవచ్చు? మీరు చెప్పింది కరెక్ట్ అండి. ఇప్పుడు దక్షిణాదిని చూసుకున్నా, ఉత్తరాదిని చూసుకున్నా మనం అంటే సినిమా రంగాన్ని మీకు ఈవెన్ హీరోయిన్స్ తీసుకుంటే వైజయంతిమాల బాలి, హేమమాలిని, జయప్రద, ఇట్లా ప్రతి ఒక్కళ్ళు, ఖుష్బు, వీళ్ళందరూ కూడా రాజకీయ రంగంలో కూడా ఉన్నారు. అదేవిధంగా మగవాళ్ళని తీసుకుంటే ఎంజీఆర్ గారు, మన ఎన్టీ రామారావు గారు, కన్నడ రాజకుమార్ గారు, తర్వాత మలయాళం ఇండస్ట్రీలో కూడా ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ ఈవెన్ హిందీ చిత్రసీమలో కూడా ఉన్నారు. సో సినిమాకి రాజకీయాలకి సామాన్య ప్రజలకి ఒక లింక్ ఉందండి మీరు చూసుకుంటే. అంటే ఇవన్నీ అవినాభావ సంబంధం కలిగి ఉన్నాయి, ఒకదానొకటి పెనవేసుకుని ఉంటాయి. ఎందుకంటే సినిమా అనేది ఒక మనిషికి, ఒక సామాన్య మానవుడికి అది ఒక వినోదం. ఆ వినోదాన్ని అందించే సినిమాని అతను ఎప్పుడు కాదనుకోడు. అదేవిధంగా క్యారెక్టర్స్ ఏవైతే వాళ్ళు వేస్తారో, ఇప్పుడు రామారావు గారు ఉన్నారంటే ప్రజల్లోకి వెళ్ళటానికి కారణం ఆయన వేసిన పౌరాణిక పాత్రలు. ఇంకా అవి నా భూతో నా భవిష్యత్. ఎందుకంటే ఒక రామారావు గారు లాగా వేసే క్యారెక్టర్స్ మీకు ఈవెన్ ఉత్తరాదిని అసలు లేదు, దక్షిణాదిని కూడా తెలుగు చలనచిత్ర సీమ తర్వాతే ఏ భాష అయినా ఈ విషయంలో ఇంకా దానికి అసలు తిరుగే లేదు. తమిళ వాళ్ళు వేయచ్చు, కన్నడ వాళ్ళు వేయచ్చు, ఇంకొకళ్ళు వేయచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉండే ఎన్టీ రామారావు గారు మొట్టమొదటి స్థానంలో ఉంటారు, ఎస్వి రంగారావు గారు మొట్టమొదటి స్థానంలో ఉంటారు. అలా కొద్ది మందికే ఆ అరుదైన ఇది దక్కుతుంది. అదేవిధంగా సినిమా ఇంకొకటి ఏంటంటే ఇదివరకు రిలాక్సేషన్ ప్రతి మనిషికి. అప్పుడు ఇన్ని సాధనాలు లేవు, సామాజిక మాధ్యమాలు లేవు. ఇప్పుడు సామాజిక మాధ్యమాలు ఇన్ని వచ్చినప్పటికీ కూడా మీకు సినిమా ఆకర్షించినంత ఇదిగా ఇంకేది ఆకర్షించదు. సినిమా తర్వాతే మీకు రాజకీయమైన మరే అంశమైనా కూడా. ఇటువంటి సినిమాకి సంబంధించిన అంశాలు తీసుకున్నప్పుడు ఈరోజు అంటే మీకు ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే గడిచిన 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి సినిమా వాళ్ళని చిన్నచూపు చూశాడు ఆయన. అందులో అసలు సందేహం లేదు. ఎందుకంటే అంతకుముందు మీరు ఏ ప్రభుత్వాన్ని తీసుకున్నా, అంటే అది కాంగ్రెస్ కావచ్చు, లేకపోతే తెలుగుదేశం కావచ్చు, అక్కడ పార్టీలతో నిమిత్తం లేదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీలు, అంటే కృష్ణ గారు కాంగ్రెస్లో ఉన్నారు, అందులో సందేహం లేదు. అలాగని ఆయన మిగతా వాళ్ళకేమీ చెడ్డవాడు కాలేదు, లేకపోతే మిగతా వాళ్ళకి సపోర్ట్ లేకుండా లేరు. వాళ్ళు ప్రచారాలకి వెళ్ళారు. ఇలా ఎన్నికలు వచ్చినప్పుడు మరి ప్రచారాలకి సినిమా వాళ్ళు కూడా ఉన్నారు కదా బోల్డ్ మంది. మీకు తెలిస్తే జయప్రద, జయసుధ వీళ్ళందరూ వెళ్ళలేదండి. అసలు ఎంత చక్కగా వాళ్ళు ఒక కుటుంబంలాగా ఏదొచ్చినా, ఒక విపత్తు వచ్చినా, లేకపోతే ఒక రాజకీయాలకు సంబంధించి ఎన్నికలు వస్తున్నా కూడా వీళ్ళందరినీ తీసుకెళ్లేవాళ్ళు. వాళ్ళు కూడా ఎంతో సంతోషంగా వెళ్ళేవాళ్ళు. వాళ్ళు అటువంటి ఒక వాతావరణం లేకుండా పోయింది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో. 2019 నుంచి 2024 వరకు సినిమా రంగానికి ఒక దుర్దశ అండి.
ఎందుకంటే వాళ్ళు ఇక్కడ హైదరాబాద్కి పరిమితం అయిపోయి, ఎందుకంటే సినిమా అనేది తెలుగువాడికి సంబంధించింది. అది తెలంగాణనా ఆంధ్రప్రదేశ్ మనకి అది ముఖ్యం కాదు, ఇక్కడ ప్రాంతం కాదు ముఖ్యం. సినిమా వాళ్ళు అందరికీ చెందిన వాళ్ళు, మొత్తం ప్రపంచానికి చెందిన వాళ్ళు చెప్పాలంటే. అటువంటి వాళ్ళు ఇక్కడ తెలంగాణ కన్ఫైన్ అయిపోవాల్సి వచ్చింది. ఎందుకని? జగన్మోహన్ రెడ్డి వల్ల. ఈరోజు మళ్ళా అలాంటి స్థితి రాకూడదు, ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతం కావాలి అనే ఒక ఉద్దేశంతో సినిమా ప్రముఖులు ఎవరైతే ఉన్నారో, అది నటులు కావచ్చు, నిర్మాతలు కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, అందరూ కలిసికట్టుగా రేపొద్దున అంటే మే 12వ తారీఖు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలవబోతున్నారు. ఎవరెవరు ఉండొచ్చు అంటే అందులో ఒక అశ్విని దత్ గారు, ఒక కాట్రగడ్డ ప్రసాద్ గారు, ప్రసన్న కుమార్ గారు, నట్టి కుమార్ గారు, అలా మీరు ఎవరిని తీసుకున్నా మహామహులందరూ. అలాగే హీరోలను తీసుకుంటే చిరంజీవి గారు, తర్వాత మహేష్ బాబు గారు, తర్వాత బన్నీ గారు కావచ్చు, లేకపోతే రామ్ చరణ్ కావచ్చు, తర్వాత ప్రభాస్ కావచ్చు. ఇలా అంటే పేర్లు ఇక్కడ చెప్పలేదు, నేను అనుకోకర్లేదు. ప్రతి ఒక్కళ్ళు అంటే లైక్ మైండెడ్ పీపుల్ అంతా కూడా వెళ్ళి కలవబోతున్నారు ఎల్లుండ. అది ఎందుకు కలుస్తున్నారు, ఇంతకాలం ఎందుకు చేయలేకపోయారు అంటే, గతంలో వీళ్ళు వెళ్ళి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిశారండి. ఒక 2 గంటల వారితో సమావేశం నిర్వహించారు. ఆయన ఏది కూడా సరిగా వారికి రెస్పాండ్ అవ్వలేదు, కనీసం ప్రతి నమస్కారం కూడా చేయలేదు చిరంజీవి గారికి, మీకు గుర్తుంటే. సో ఆ చిరంజీవి గారు నమస్కారం పెట్టిన ఒక బిట్టు తీసుకుని వాళ్ళు సోషల్ మాధ్యమంలో వేసుకున్నారు. సో దీన్ని ఎలా తీసుకోవాలంటే వాళ్ళ సంకుచితత్వానికి అది నిదర్శనంగా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే ఆ ఒక్క చిన్న బిట్టు వేసుకున్నందువల్ల ఇప్పుడు చిరంజీవి గౌరవానికి వచ్చే నష్టం ఏమి ఉండదు కదండి. ఆయన ఈరోజు ఇండస్ట్రీని శాసిస్తున్న వ్యక్తి. ఎందుకంటే ఈరోజు కొంచెం సినిమాకి లేకపోతే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక పెద్ద దిక్కు అంటే ఆయనంతటా ఆయన ఏమి చెప్పుకోరు. అది అయితే ఈ సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళందరూ కూడా ఆయన్ని ముందుంచి వాళ్ళు చేయాలి అని అనుకుంటారు. ఎందుకంటే ఆయన కష్టపడి పైకి వచ్చారు. హీ నోస్ ద వాల్యూ ఆఫ్ కష్టానికి సంబంధించి ఆయనకు అన్నీ తెలుసు. ఆయన ఈరోజు ఈ స్థాయికి రావడానికి కారణం ఆయన కృషి ఒక్కటే, అరుదైన గౌరవం వారికి దక్కింది. కాబట్టి ఇవన్నీ ఆలోచించుకుని ఈరోజు మీరు చూస్తే నంది అవార్డ్స్ ఉన్నాయండి 5 ఏళ్లలో. అసలు ఎటువంటి సినిమా వాళ్ళు లేకుండా ఒక్క కార్యక్రమం కూడా అసలు జరగదు. అలాంటిది అసలు సినిమా వాళ్ళతో సంబంధం లేకుండా ఆయన అసలు 5 ఏళ్ళు గడిపేశాడు అంతే. ఒక పథకాలు ఒక్కటి పెట్టుకుని ఆయన పరిపాలన సాగించాడు. పరదాల్లో కూర్చుని కనీసం ఒక సామాన్య మనిషిని కూడా కలవలేదు ఆయన. ఈరోజు ఆయన పరదాలన్నీ దాటుకుని అవసరం కోసం బయటకు వస్తున్నాడు. ఈ 5 ఏళ్ళలో ఎప్పుడు అలా చేయలే. ఈవెన్ ఆ భారతీరెడ్డి వాళ్ళ భార్య కూడా ఆయన కోసం పులివెందులకి, కడపలో అవినాష్ రెడ్డి కోసం కడపకి ఆవిడ వచ్చింది తప్ప ఆవిడెప్పుడు బయటకు వచ్చిన దాఖలాలు లేవు. అంటే వాళ్ళ అవసరాలకు వాళ్ళు లండన్ వెళ్తారు, లేకపోతే స్విట్జర్లాండ్ వెళ్తారు, అది వేరే విషయం. కానీ వాళ్ళు వాళ్ళ కాన్స్టిట్యున్సీకి రాలేదు, వాళ్ళ ప్రజల కోసం కూడా వచ్చి అక్కడ లేరు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఒక కూటమి ఏర్పడింది, తెలుగుదేశం, జనసేన అండ్ బీజేపీ. సో దీన్ని ఒక శుభ పరిణామంగా భావించి వాళ్ళు ఈ సినిమాకి, చలనచిత్ర పరిశ్రమకు చెందిన దిగ్గజాలందరూ కూడా కలవాలి చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అనుకున్నారంటే, రాబోయేది కూటమి ప్రభుత్వం. సో కూటమి ప్రభుత్వానికి అంటే తెలుగుదేశం కూటమికి మా మద్దతు ఉంది అని చెప్పటానికి ఒకటి, ప్రజలకు ఏం సంకేతం ఇవ్వబోతున్నారంటే, మేము ఇలా కలిసికట్టుగా మేము ఇస్తున్నాము కూటమికి మా సపోర్టు, సో మీరు కూడా సపోర్ట్ ఇవ్వండి, మీరు కూడా ఆలోచించి మీ ఓటు వేయండి అనే ఒక చక్కటి సందేశాన్ని అందించడానికి వాళ్ళు ఆదివారం చంద్రబాబు నాయుడు గారిని కలవబోతున్నారు. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, దీనివల్ల మనకి జరగబోయేది ఏంటంటే ఓట్లు చక్కగా పడతాయి. అంటే తెలుగుదేశం కూటమికి ఓట్లు భారీ స్థాయిలో పడ్డానికి వీళ్ళు కూడా దోహదపడతారు. తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమ గతంలో మన జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్లో ఏదో స్థలాలు ఇస్తాను, మీకు ఇళ్ళు కట్టించిస్తాను, లేకపోతే మీకు స్టూడియోలు కట్టుకోవటానికి నేను అవకాశాలు కల్పిస్తానని ఏ ఒక్కటి నెరవేర్చలేదండి. అందుకని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే మళ్ళీ చలనచిత్ర పరిశ్రమకి పూర్వ వైభవం వస్తుంది. మళ్ళీ స్వర్ణయుగం తీసుకురావాలంటే ముందుగా వారిని కలిసి ఎలాగ వాళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి, ఇంకో మేము మీకు మద్దతు ఇస్తున్నాం సార్, మాకు రేపొద్దున్న మీరు మమ్మల్ని గుర్తించాలి, మళ్ళా ఆంధ్రప్రదేశ్లో తెలుగు చలనచిత్ర పరిశ్రమ వేళ్ళు ఉనుకోవాలి అనే ఒక సదుద్దేశాన్ని వారికి తెలియజేయడానికి, తర్వాత మళ్ళీ నంది అవార్డ్స్ ఇవన్నీ పునరుద్ధరించమని అడగడానికి వాళ్ళు ఎల్లుండ కలవబోతున్నారు. అయితే ఇక్కడ ఎవరైతే సినీ ఆర్టిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళకున్న చామ్ కావచ్చు, వాళ్ళకున్నటువంటి క్రేజ్ కావచ్చు,
ఖచ్చితంగా ఓటర్స్ని అయితే ప్రభావితం అయితే చేస్తుంది. అయితే ఈ ప్రభావితం చేస్తున్నటువంటి ఒక ఇది ఖచ్చితంగా పోలింగ్ శాతాన్ని కూడా పెంచే అవకాశం ఉందంటారా? తప్పకుండా. ఎప్పుడైతే ప్రజలకు కూడా సినిమా వాళ్ళంటే చాలా ఇష్టం ఉంటుంది కదండి. ఇప్పుడు రాజకీయ నాయకులు అంటే కూడా అంతే క్రేజ్ ఉంటుంది. కానీ మనకి ఇష్టమైన ఒక నటుడు వచ్చి ఏదైనా చెప్పారనుకోండి, మనకి తొందరగా బుర్రలోకి ఎక్కుతుంది. బికాజ్ అది మనకి సంతోషాన్ని కూడా ఇస్తుంది. ఓకే, మన చిరంజీవి చెప్పారు కదా, లేకపోతే మరో ఫలానా నటుడు చెప్పారు కదా, లేకపోతే ఫలానా డైరెక్టర్ అన్నాడు కదా. డైరెక్టర్స్ కూడా క్రేజ్ ఉంటుంది, నిర్మాతలకు కూడా క్రేజ్ ఉంటుంది. నిర్మాత లేకపోతే సినిమాలే లేదు కదా. సో అది వాళ్ళ మీద తప్పకుండా ఒక ప్రభావం చూపిస్తుందండి. దానివల్ల వాళ్ళు ఏం చేస్తారంటే నియోజకవర్గంలో ఎక్కడైతే వాళ్ళ ఓటు ఉందో అక్కడికి వెళ్ళి వెయ్యాలి అనుకుంటారు. బద్దకించిన వాళ్ళు కూడా లేచి, అయ్యో మన నటుడు చెప్పాడు కదా, లేకపోతే మన మనిషి కదా, మన ఊరివాడు కదా, ఆ ఫీల్ వస్తుందండి. ఎప్పుడు కూడా ఆ దగ్గరతనం ఎప్పుడైతే వస్తుందో మనం చురుగ్గా లేస్తాం, మన శరీరం కూడా కదులుతుంది, బద్ధకం కూడా వదిలించుకుని లేదు మనం ఓటేయాలి, ఇది మనది, మనం ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలి అనే ఒక ఫీలింగ్ మనిషికి వస్తుంది. సో తప్పకుండా 100% ఉంటుందా లేదా అనేది పక్కన పెడితే ఒక 75 to 80% అయితే ఖచ్చితంగా ఉంటుందండి, అందులో సందేహం లేదు. దాన్ని ఓవరాల్గా అక్కడ ఓటింగ్ శాతం పెరుగుతుంది, తద్వారా తెలుగుదేశం కూటమికి కూడా అది మంచి చేస్తుంది. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టు రాఘవేంద్రరావు గారు లాంటి దిగ్గజం కూడా ఉన్నారు అందులో. రాఘవేంద్రరావు గారు గతంలో అసలు తెలుగుదేశానికి చాలా యాడ్స్ కూడా చేశారు వారు, మనకు గుర్తుంటే, రాజమౌళి లాంటి వాళ్ళు. సో ఇలా ప్రతి ఒక్కళ్ళ ప్రభావం ఉంటుందండి. రాజమౌళి చెప్పినా కూడా ప్రజలు వింటారు, ఎందుకంటే వాళ్ళకి బాహుబలిని మించిన సినిమా లేదు. రాఘవేంద్రరావు గారు అంటే ఒక క్రేజ్, మంచి మంచి సినిమాలు తీశారు, జగదేక వీరుడు, అతిలోక సుందరి, అసలు ఆ సినిమాని మించిన సినిమా లేదు మన దృష్టిలో, ప్రజల దృష్టిలో. సో ఇలా ఎవరికి ఉండే గొప్పతనం వారికి ఉందండి. అందుకని తప్పకుండా సినిమా వాళ్ళ ప్రభావం ఎల్లుండి వారు చంద్రబాబు నాయుడు గారిని కలిస్తే ప్రజల మీద ఉంటుంది. తెలుగుదేశం కూటమికి సపోర్ట్ కూడా వాళ్ళు ఇస్తారు, ప్రజలకు కూడా చెప్తారు. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా ఏదైతే ఇప్పటిదాకా ఉన్న టాక్ ఏంటంటే 145 నుంచి 150 వరకు కూటమి సాధిస్తుందని చెప్పి. కానీ ఈ యొక్క కలయిక ఏదైతే ఉంటుందో ఫ్యాన్స్కి సంబంధించి ఒక పెద్ద ఫీస్ట్ కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తోడైతే ఖచ్చితంగా ఇది 165కి వెళ్ళే అవకాశం ఉందని చెప్పి కొంత వార్తలు అయితే వినిపిస్తున్నాయి. చూద్దాం మేడం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ.